Pradeep smiling. గజ్జలు గట్టి గంతులేస్తూ నరంగూడ పోతరాజు మల్లేశన్న ఆడుతుంటే పోరగాళ్ళు గచ్చుననుకునే. మల్లేశన్న, ఎవ్రీ ఇయర్ మీకు చాలా మంది శిష్యులు ఉన్నారని కూడా విన్నాము. అసలు ఎవ్రీ ఇయర్ ఎలా జరుపుతారు, అసలు ఎలా ఉంటుంది ఒకసారి మీ మాటల్లో? నా ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరికి పేరు పేరు ధన్యవాదాలు. ఎవ్రీ ఇయర్ నేను ఒక 15 మందిని స్టార్ట్ చేసిన జులూస్. 15 నుంచి 136 మంది వరకు తీసుకొని వచ్చిన. లాస్ట్ టైం 40 మంది పెట్టిన ఇయర్ ఒక 15 మంది ఏమి ఉన్నారు ఈ జులూస్లో. చాలా చేసిన, రిస్క్ అవుతుంది. నాతో పాటు నా శిష్యులు కూడా బాధపడుతురు. కారణం అంటే మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఎవరిని కొట్టరు, చేయరు. ఏంటంటే మెయింటైన్ చేయలేకపోతున్నాం అందరిని, 130 మందిని. కాబట్టి 15 నుంచి 11 మంది అనుకున్నాం. యాక్చువల్ 5 నుంచి 11 పోయింది. ఓ 15 మంది అయ్యారు ఇప్పుడు మా దగ్గర దేశమేడి. ఈ ప్రోగ్రామ్ చేయడానికి చాలా మంది సహకరించారు నాకు. మా బస్తీ వాళ్ళు కానీ, ఇప్పుడు రాజన్న గాని, మా శిష్యుడు ప్రదీప్ ముదిరాజ్ షాద్ నగర్, ఈయన ప్రదీప్ ముజరాత్, నిఖిల్, వీళ్ళంతా షాద్ నగర్ ఉంటారు. వీళ్ళంతా నా మీద ప్రేమతో వచ్చారు. కన్నా బిల్లా మందిర్ మీకు కూడా చెప్పిన మా ఇంటర్లో బిల్లా మందిర్ కన్నా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లా మీరు పోతరాజుగా ఇట్లా చేస్తున్నారన్న? 29 ఇయర్స్ నాకు పోతరాజ్. ఈ ఇయర్ కి 29. ఈ గోల్కొండ తీసుకొని 7 టైమ్. 7 టైమ్ కి నేను వెళ్ళాలని చెప్పి అమ్మవారు చెప్పింది. ఈ ఇయర్ నేను పోతరాజ్ చేసుకొని 7 టైమ్ గోల్కొండకి ఎక్కుతాను. ఇప్పుడు ఇక్కడ నుంచి గోల్కొండ వెళ్తున్నారా? గోల్కొండకి వెళ్తున్నా. ఇప్పుడు అంటే మీకు చిన్న పోతరాజులు వాళ్ళు ఉంటారు. ఎవరన్నా అప్రోచ్ అవ్వాలన్నా, మీకు కలవాలన్నా ఎట్లా ప్రాసెస్ అయింది? ప్రాసెస్ అంటే ఫస్ట్ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి. ఈ పోతరా చేయాలంటే తల్లిదండ్రులు తర్వాత మేము గురువు అనేది. తల్లిదండ్రులు ఏంది, గురువు లేడు. అట్లా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నాక మా దగ్గరకు వస్తే బండారు పెడతాం. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వీళ్ళందరికీ మీరే కదా గురువు? అవును, మొత్తం మీరే గురువు. అంటే ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ కావచ్చు, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, మీరు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ఉన్న అంటే మీకు రూమ్స్ కానీ అవి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అని విన్నాం. కొన్ని పేమెంట్స్ విషయాలలో కానీ ఈసారి ఏమైనా కొత్తగా ఏమన్నా అంటే మీరు ఆర్డర్ తీసుకునేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఏమన్నా వేరే ప్లానింగ్ ఏమైనా ఉన్నాయా? మీ యూనియన్ కావచ్చు, అది కావచ్చు. మా యూనియన్ కూడా పెట్టింది ప్లాన్. మేము దాన్ని కూడా ఫాలో అవుతున్నాం. మేము ఇప్పుడు కొత్త ఈవెంట్ తీసుకుంటే దాన్ని ఫస్ట్ మా కండిషన్లు చెప్పినాకనే ఆ ఈవెంట్ తీసుకుంటున్నాం. అప్పటికి మేము ఈవెంట్ తీసుకోం. ఇక్కడికి పోయినాక ఒకటి, అక్కడ పోయినాక ఇంకొకటి, అది మాకు నచ్చలేదు. లాస్ట్ ఇయర్ చాలా బాధపడ్డాం. మేము కాదు, ఇంకా తాటి పోతరాజులు కూడా, నాతో ఉన్న వాళ్ళు కూడా అందరు బాధపడ్డారు. దానికోసం ఫస్ట్ మేము ఈ సంవత్సరము
24లా కండిషన్ పెట్టి పోతరా చేస్తాం అక్కడ. ఓకే. మా దాంట్లో ఎవరు తాగరు, ఓన్లీ ఒక్క పొద్దు మీద ఉంటారు. గ్లాస్ పాలు 2 అట్టిపాన్లు. సిద్ధు పోతరాజు మేడ్చల్ నుంచి నా మీద ప్రేమతో వచ్చిండు. ఓకే. సిద్ధు వాళ్ళ డాడీతో కొట్లాడి వచ్చిండు నా దగ్గరికి, మల్లేష్ మామ దగ్గర పోదామని చెప్పి. ఓకే. ఎట్లా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? ఫస్ట్ టైం వేస్తున్నారా మీరు? ఎన్నిసార్లు వేసారు ఇది వరకు? ఎన్నిసార్లు పోతరా చేయడం? 5 టైమ్స్. ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది నీకు ఇక్కడికే వచ్చి మల్లేష్ పోతరాజ్ దగ్గర వేయాలని ఎందుకు అనిపించింది? మేడ్చల్ నుంచి వచ్చి ఇష్టం అంటే ముందుకు వెళ్ళగలుగుతావా? ఆ నమ్మకం ఉందా? సపోర్ట్ ఎట్లుంది ఇంట్లో? మంచిగానే ఉంది. ఓకే. ఎట్లా పరిచయం మీకు మల్లేష్ పోతరాజ్? పరిచయం అయిండు. ఎట్లా చూసుకుంటాడు? మంచిగా చూసుకుంటాడు. మీకు కొంతమంది, ఎందుకంటే ప్రతి ప్లేస్లో మిస్టేక్ అనేది జరగదు, సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరన్నా మీకు బాగా సహకరించి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు? మాకు సపోర్ట్ చేసింది ఒకటి సరూనగర్, ఒకటి షాద్ నగర్, ఒకటి ఇబ్రాంపట్నం. ఓకే. కొన్ని ప్లేస్లు ఉన్నాయి. అందరు కొన్ని మాకు సపోర్ట్ చేసినా మేము చెప్తాం. సపోర్ట్ చేస్తే మేము ఈవెంట్ తీసుకోవాలి. ఓకే. తీసుకోం. వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా మేము తీసుకోం. ధీరజ్ లాస్ట్ ఇయర్ వేసిండు, రాజన్న కొడుకు. ఓకే. దంగల్లో పోతుండు. రాజన్న చెప్పిన 5 టైమ్స్ వేపియన్నా గోల్కొండకు మళ్ళీ వేపియకన్నా, అదే మాట మీద రాజన్న 5 టైమ్స్ నా దగ్గర వేపిస్తాని మాట తీసుకుండు ధీరజ్ ని. ఇయర్ మన దగ్గర వేస్తుండు గోల్కొండకి. ఎన్ని ఇయర్స్? ఫస్ట్ ఇయర్ ఇది మీరు వేయడం? సెకండ్ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు అంటే దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని విన్నాము, పేరు ఉంటుంది అంతా ఓకే. మీరు మీ బాబుకి వేపియాలన్న ఇంట్రెస్ట్ అనేది ఎందుకు వచ్చిందంటారు? అంటే అమ్మవారి గురించి మేము వేపియాలనుకున్నాము. దానికి తోడుగా మాకు మల్లేష్ అన్న సపోర్ట్ చాలా బాగుంది. ఓకే. ఆయన మాకు ఏంటంటే మాకు ఒకటి చెప్పినాడు, ఇది దేవుంది చేసుకుంటే చాలా మంచి అవుతుంది అన్న, బాబుకి నువ్వు స్టార్ట్ చేయించినావు కదా 5 ఇయర్స్ కంపల్సరీ చేయించు అన్నాడు. మల్లేష్ నాకు తెలియదు కదా మల్లేష్ మరి ఏం చేద్దామన్నా అంటే ఆయన ఏమన్నా నేను వెనకాల నుండి చేస్తానా, మీరేం టెన్షన్ తీసుకోకండి, మీరు తీసుకొచ్చి ఇక్కడ నాకు అప్పచెప్పండి, నేను వేయిస్తాను, పోతరాశం వేయించి క్లియర్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర ఇంచుతుందని నాకు వాగ్దానం చేసిండు. ఓకే. సో
మల్లేష్ అన్న మీద నమ్మకంతో మేము ఆయనని మీరు ఉండేది ఎక్కడ? మేము ఉండేది ఫీవర్ హాస్పిటల్ బ్యాక్ సార్, నల్లకుంట. ఓకే, పోతరాజుగా ఇంతమంది శిష్యులను మెయింటైన్ చేయడం అంటే కొంతమంది ఎట్లా ఉంటుందంటే గురువు దగ్గర మాట్లాడేది కొంతమంది మాట్లాడి వెనక్కి వెళ్ళి మా గురువు ఇట్లా అట్లా మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అట్లా నా ముంగట ఎవరు మాట్లాడలే, నా ఇంకా మాట్లాడారు. దాని మొత్తం నుక్కుంటూ వచ్చిండు మా ప్రదీప్. అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి ప్రదీప్ చాలా మంది శిష్యులకు కూడా చెప్పిండు మనం ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పి. ఇప్పుడు షాద్ నగర్ ప్రదీప్ అంటే ఎవరన్నా గుర్తుపడతారు. ప్రదీప్ ముదిరాజ్ షాద్ నగర్. ఒకసారి అయినా కూడా మీరు ఇన్నిసార్లు ప్రతి ఇంటర్వ్యూలో కావచ్చు ఇన్నిసార్లు ఓన్లీ ప్రదీప్ అంటున్నారు కదా, మీ ఎన్నుకున్న శిష్యులు ఫీల్ అవుతారని ఏం అనుకోలేదా మీరు? నేను అనుకోను అట్లా, ఎందుకంటే నాకు నమ్మకమే వస్తుడు. నేను మీకు మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, నా కొడుకు తాత కొడుకు ప్రదీప్. ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నా, ఓకే నా కొడుకు ఎంతున్నా ప్రదీప్ కూడా అంతే. ఓకే, మల్లేష్ పోతరాజ్ గౌడ్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా లేదంటే సపోర్టింగ్ విషయంలో కావచ్చు, మీరు వేరే ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చెప్పల్ బజార్ అక్కడ అన్న గురించి కావచ్చు, లడ్డన్న గురించి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరన్నా మీరు మర్చిపోయి ఉన్నా ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరన్నా గౌడ చమ్మన్ గన్ షాట్ అంటారు, జట్టి భరత్ యాదవ్. ఓకే, నేను మొన్న ఆయన ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నేను చెప్పలేకపోయినా, సారీ. ఎందుకంటే నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. ఓకే, చందు పల్వాన్ బిల్లా మన బంజారా హిల్స్, ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు. ప్రతి ఒక్కరు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే, మల్లేష్ గౌడ్ పోతరాజు చాలా మందికి తెలిసిన వ్యక్తి, చాలా మంది పెద్ద లడ్డన్న కావచ్చు ఇంకా సో చాలా మంది దగ్గర చేసిన వ్యక్తి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని ఆల్రెడీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఒకసారి శిష్యులను కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి. మీ పేరు? నా పేరు కన్నా అండి, కన్నా పోతరాజ్ బిర్లా మందిర్. ఓకే,
నేను చేయబట్టి 9 years. ఓకే 9 years నుంచి చేస్తున్నా. ఈ ఇయర్తో కలిపి 9 year నాది. ఓకే లాస్ట్ 3 years నుంచి మలేషియా దగ్గర వేస్తున్నాను నేను. ఏ ఇయర్ వేసిన 3 years నుంచి అంతకుముందు వేస్తాను. బయట ఇదే ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడ ఆర్డర్ మాట్లాడుకుని వెళ్ళడం, ఆర్డర్ దగ్గర ఒకటి కాకపోతే ఇక్కడ ఒకటి మాట్లాడి మళ్ళీ అక్కడికి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, ఏదో రోడ్ మీద రెడీ అయిపోండి వెళ్ళిపోండి అనేసి మాట్లాడడం. అయిన తర్వాత స్నానాన్ని ప్రోగ్రామ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత స్నానానికి అడిగితే వాటర్ అన్నా వస్తుండే ఒక అవర్ 2 hours 3 hours అట్లా కూర్చోబెట్టేస్తారు. ఇక అది కాదు. అట్లా అని చెప్పేసి ఒకసారి మలేషియా దగ్గరికి వెళ్ళి అన్న ఇలా ఇట్లా ఉంది, మరి ఆర్డర్స్లో ఇట్లా చేస్తారు అంటే, సరే కన్నా ఇలా ఏం లేదు, ఇక ఇయర్ నుంచి మా దగ్గర స్టార్ట్ చేయు వేద్దాం అనేసి అన్నాడు. ఇక 3 years నుంచి నేను మలేషియా దగ్గర చేయడం చేయబట్టి. ఒక క్యాండిడేట్ నా కొడుకులాగా అంటే అంత ప్రేమ పొందడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మొన్న ఇంటర్వ్యూలో కూడా మీ గురించి గంట సేపు మాట్లాడారు. చాలా సంతోషంగా ఉందన్న. అది నేను చేసుకున్నా, నా జన్మ పుణ్యం అది. ఇది చాలా సంతోషం నా గురించి చెప్పడం అనేది. నేను ఏదో షాద్నార్ అంటే ఎవరికి పేరు తెలియదు, ఈరోజు మారం అవుతుంది మల్లేశన్న పుణ్యాన్ని. అది షాద్నార్ ప్రదీప్ అంటే మనం లోకల్లో చూసుకున్నాం, కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్లో పేరు మాగుమొచ్చిందంటే ఓన్లీ కేవలం నా గురువు మల్లేశన్న పుణ్యాన. ఓకే, నన్ను ఈ ఫీల్డ్కి తీసుకొచ్చింది మాత్రం నా తమ్ముడు నిఖిల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సీనియర్. నన్ను దొరికొచ్చి నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే నన్ను దొరికొచ్చింది ఇక్కడ. కానీ చాలా సంతోషం అన్న. నేను ఏదున్నా మన సబ్జెక్ట్, మన పని ఏంది మనం చేసుకొని పోవాలి, వేరే తనకు పోవద్దు. మన పని ఏంది మనం చేసుకొని పోవాలి. ఇప్పటిదాకా అదే చెప్తాను నేను, ఇప్పుడు కూడా 10 మందికి అదే చెప్తాను. ఒక కొడుకుగా, ఒక శిష్యుడిగా మల్లేష్ గౌడ్ పోతరాజుకి, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఆదర్శం అవ్వాలి, ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక గురువు ఒకరిని లేపాలి, ఒక శిష్యుని అంటే అంత ఈజీగా ఎవరు లేపరు. అవునా? అవును. మీ గురించి అంత లేపడానికి అంత ఏంది అసలు? మీలో ఏముంది అసలు? నేను ఇంతవరకు ఇచ్చిన ప్రోగ్రామ్ ఒకటి నేను సక్సెస్ఫుల్ చేసిన. నేను మందా చేయను, మనకు మందు ఒక పొద్దు మీద చేస్తాం. ప్రోగ్రామ్ కూడా మస్తు పంపించిన పోయి నేను వేసిన వేషం కాడ పబ్లిక్ని అటాచ్ చేయడం నా ఇంట్రెస్ట్. ఓకే, వాళ్ళు మనం ఎందుకు పిలుస్తున్నారు? ఓకే, పబ్లిక్ అటాచ్ కావాలి. మనం ఏంది కళ మనం చూపించాలి. ఈరోజు ఈసారి మీరు పోతరాజు ఎందుకు వేయలేదు? మరి మొన్న వారం వేసినా, ఈసారి అన్నీ వేస్తున్నా చెప్పి అన్నకు మెయింటెనెన్స్కి ఈ రోజు వేయలేదు. నేను ఫస్ట్ వారం రోజు వేసాను.
మీ రిలేషన్ ఎట్లా ఫ్రెండ్షిప్ కావచ్చు? అంటే మాది షాద్నగర్లో ఇద్దరం ఒకే దగ్గర ఉంటాం అనమాట. అంటే అన్న వాళ్ళది రోడ్ అవతల అన్న వాళ్ళు, రోడ్ ఇవతల అన్న వాళ్ళు. ఓకే. అంటే మాది మేమిద్దరం కాంగ్రెసే. అంటే అందమోహన్ అన్న ఉంటాడు, షాద్నగర్ అందమోహన్ అన్న, ఆయన కాంగ్రెస్. ఇక అన్న ఒకరోజు అడిగిండే ఇట్లా నాకు కూడా పోతరా చేయాలని ఉందిరా అని. అంటే నాకు కోరంటే శ్రీజిత్ అన్న నుంచి నాకు మల్లేష్ అన్న పరిచయం. ఓకే. అయితే అన్నని ఇట్లా అడగంగానే డైరెక్ట్ మల్లేష్ అన్న పరిచయం చేయించాడు. పరిచయం చేయించగానే 2017లో అన్న నాకు పరిచయం అయ్యాడు. 18లో అన్నం తీసుకుంది. అన్న నన్ను అడిగిండే ఇట్లా నాకు కూడా వేసం వేయాలని. ఇక అన్నను డైరెక్ట్ అన్న దగ్గర తీసుకుని వచ్చాము, మల్లేష్ అన్న దగ్గర నారాయణగూడకి. ఇక అప్పటి నుంచి అట్లా కంటిన్యూ. మల్లేష్ అన్న గురించి ఏదైనా పోతరాజ్ మల్లేష్ గౌడ్ గురించి ఏమైనా చెప్పాలంటే అందరు పోతరాలను చూసాడు వేరు, నేను చూసిన మల్లేష్ అన్న వేరు అన్న. అదైతే నేను ఉన్నది చెప్తాను. ఎంతో మందిని పోతరాలు చాలా మందిని చూస్తారు, కానీ కరెక్ట్ గురువు తగిలినప్పుడే అసలు మనం అంటే ఏందో మనం బయటపడతాం. ఓకే. నా దృష్టిలో మల్లేష్ అన్న అంటే ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎవరిని మర్చిపోకుండా పిలిచి మరీ సన్మానం చేశాను. కారణం అంటే అది నాకు గుర్తింపు కాబట్టి మరి అందరినీ చూసి సన్మానం చేశాను నేను. రేపు పొద్దుగాల నేను మర్చిపోవద్దు, అరే వాళ్ళకి నేను చాలేలే కదా, నేను అలా పిలవలేదే కదా అని చెప్పి. పిలవపైన నా కోసం ఇంతమంది వచ్చిర్రు. కొంతమందిని ఇన్స్టాగ్రామ్లో పెట్టినా కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు పిల్లలు. ఇన్స్టాలో పెట్టినందుకు కానీ నా ఫాలోవర్స్ కానీ. ఎవరైనా కానీ. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, బ్యాక్ బోన్ ఎవరు? నాకు బ్యాక్ బోన్ మొత్తం ప్రజలే. పోతరాజులలో మీ శిష్యులల్లా ప్రదీప్. మల్లేష్ అన్న ఒక్కడు కాదు, మల్లేష్ అన్నతో ఉన్న సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారన్న మల్లేష్ అన్నకు. దాంతో పాటు మేము ఇంత పేరు సంపాదించినాం. మల్లేష్ అన్న శిష్యులు ప్రతి ఒక్కరు మల్లేష్ అన్న అంటే పిలిస్తే ఎవరు ఆగరాను, ప్రతి ఒక్కరు వచ్చేస్తారు, వస్తున్నానని చెప్పేసి. అది మల్లేష్ అన్న మాకు ఇచ్చిన ఆశీర్వాదం మన అందరికి, మా బ్యాచ్ అందరికి. ఈ కాలనీలో ఇప్పుడు మల్లేష్ గౌడ్ పోతరాజు కావచ్చు, ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. పోతరాజ్ మా ఏరియాకి ఇంతమంది పోతారు పోతున్నారు అంటే మా కాలనీ చేసుకున్న పుణ్యం. ఆషాఢ మాసం స్టార్ట్ ఇడికే గోల్కొండ అవుతుందంటే కాలనీలో ఏమన్నా దుష్ట శక్తులు
మంచి చెడు తొక్కుడు అన్నీ కూడా ఈ పోతురాలు వాళ్ళని తరిమి కొట్టే విధంగా ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారంటే మా యొక్క వెల్ఫేర్ తరపున మల్లేష్ వాళ్ళ మిత్ర బృందాలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము. రేపు పొద్దున పోతురాజులకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ కాలనీ నుంచి మీరు ఖచ్చితంగా వాళ్ళకి వెన్నంట ఉండి అన్ని విధాల వాళ్ళ సహాయ సహకారం అందిస్తాం. ఇలా పొద్దున 5 గంటల నుంచి మల్లేష్ వెనక ఉన్నా పొద్దున్న 5 గంటలకే ఫోన్ చేసిండు. కాకట సంఘం స్టార్ట్ అయిందంటే పొద్దున 5 గంటల నుంచి అన్ని విధాలు ఆయన అన్ని చూసుకుంటాం. ఇది పొద్దున ఏమైనా ఉన్నా కానీ మేము ఆయనకి ఏ విధంగా హెల్ప్ అయినా ఆ విధంగా చేస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా ఇక్కడ ఈ కాలనీ ఇలా కూడా, ఎందుకంటే మంచి ఫాలోయింగ్ ఉంది మల్లేష్ అన్న కూడా. ఎందుకంటే మనిషి చూడడానికి గంభీరంగా ఉన్నా మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఇక్కడ మీ అందరు కూడా బాగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.